ఆపరేషన్ సింధూర్ పెహల్గాంలో అమాయక భర్తల నుదుట తూటాలు పేల్చి వారి భార్యల కళ్ళల్లోకి ఎగతాళిగా చూసి ఏమన్నారా మీరు, మోడీకో బోలో, టెల్ మోడీ, మోడీకి చెప్పండి అంటారా? వినండి. మోడీ అంటే ఏమనుకుంటున్నారా మీరు, లంబడీ కొడకల్లారా? మోడీ అంటే 145 కోట్ల గుండెల ధైర్యం, 1-2 గుండెలు కాదు. అలాంటి ధైర్యాన్ని నలుగురిని వేసుకొని వచ్చి సవాలు విసురుతారా మీరు? ఎంత ధైర్యం చేశారా మీరు? ఎస్, మా మోడీకే చెప్పాం, మీరు చెప్పమన్నట్టే చెప్పాం, మీరన్నట్టే చేశాం. ఇప్పుడు మీరు చూడండి, మీ కళ్ళు పరికించి చూడండి. మీ ఉగ్రభూమిలో మీరు అల్లారుముద్దుగా పెంచుకున్న ఉగ్రముఖలపై, ఉగ్ర స్థావరాలపై ఉగ్ర నరసింహుడై గర్జించిన మోడీని చూడండి. మీ నీడలో పెరిగిన ఉగ్రమూకల శరీరాలు ఛిద్రమై ఉంటే ఆ ఛిద్రమైన శరీరాలను చూడండి. మీలాగా దొంగల్లా కాకుండా ముందే చెప్పి మరీ చావు దెబ్బ కొట్టిన మోడీని చూడండి. మీలాగా అమాయకుల మీద కాకుండా డైరెక్ట్గా మీ ఉగ్ర స్థావరాలపై దండెత్తిన మోడీని చూడండి. మా ఆడబిడ్డల నుదుట కుంకుమను మీరు చెరిపేస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో యావత్ దేశం వారి నుదుటున సింధూరాన్ని దిద్దిన అద్భుత క్షణాలని చూడండి. మేరా భారత్ మహాన్ అని నినదిస్తున్న యావత్ అశేష భారతాన్ని చూడండి. నేను సైతం నా భరతమాత కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమంటూ ముందుకొస్తున్న 145 కోట్ల గుండెల ధైర్యాన్ని చూడండి. ఎస్, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి భరత జాతి ఉద్వేద భరితమైన జవాబు ఇది. ఎస్, ఆపరేషన్ సింధూర్ భరతమాత నుదుటున మా దేశ మహిళలు దిద్దిన వీరతిలకం. ఇక్కడ గర్వించదగ్గ విషయం ఏంటో తెలుసా? ఈ ఆపరేషన్ నడిపింది మహిళలు. ఎస్, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ యోమికా సింగ్ గర్వంగా సగర్వంగా భారతదేశపు బంగారు బిడ్డలుగా ఈ ప్రతీకార దండయాత్రను నడిపించింది వీళ్ళే. పహల్గాంలో స్త్రీల గుండెలను మీరు గాయపరిచారు. ఆ గాయాలు గర్జనగా మారి మహిళల నుండి వచ్చిన ప్రతీకార గర్జన ఈ ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ను మా దేశపు ఆడబిడ్డలే ఎందుకు నడిపారో తెలుసా? మీలాంటి గజ్జి కుక్కల సవాళ్లకు మోడీ అంత దూరం అవసరం లేదు, మీ ఉడత ఊపులకు మా దేశపు ఆడబిడ్డలే 100 రెట్లు ఎక్కువ అని నిరూపించడానికే ఈ ఆపరేషన్ను మా ఆడబిడ్డలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాసి పెట్టుకోండి, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. వస్తారా? మళ్ళీ మా దేశం వైపు, మా ఆడపడుచుల వైపు కన్నెత్తి చూస్తారా? రండిరా కొడకల్లారా, ఒక్కొక్కరిని కోసి కారం పెడతాను నా కొడకల్లారా మీకు. తస్మాత్ జాగ్రత్త. అరే, చివరికి మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసారా మీకు? చెప్తా వినండి. తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక, ఉపాధి లేక, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి మీ దేశ ప్రజలే మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు తరిమి తరిమి చెప్పులతో కొడతారు మీకు. రాసి పెట్టుకోండి కొడకల్లారా, రాసుకోండి. జయహో నరేంద్ర మోదీ, జయహో వింగ్ కమాండర్ యోమికా సింగ్, జయహో కల్నల్ సోఫియా ఖురేషి. జై హింద్, జై భారత్.